నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరించి సకాలంలో నగదు జమ చేస్తాం. సైదాపురంలోని సొసైటీ కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా కార్మికులకు వైద్య సేవలు అందిస్తాం. గూడూరు పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డు పరిశీలించిన రాయలసీమ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ. ఉపాధ్యాయ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన యూటీఎఫ్ నాయకులు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. గూడూరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన సిపిఐ నాయకులు, కార్మికులు. మద్దతు ధర కల్పిస్తూ దళారులతో ప్రమేయం లేకుండా రైతుల నుండి నేరుగా ధాన్యం సేకరించి నగదు చెల్లించడం జరుగుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. సైదాపురంలోని పిఏసిఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో భాగంగా సైదాపురంలోని పిఏసిఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ రైతుల నుండి నేరుగా ధాన్యం సేకరించి 48 గంటల్లోనే నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు దళారులను నమ్మి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వివరించారు. బీఆర్లో కూడా 50 పనులు 7 కోట్ల లక్ష రూపాయలు చేశాం. ఇరిగేషన్లో 4 పనులు 95 లక్షల రూపాయలు చేసాం. 4 లక్షల రూపాయలు కూడా పనిచేశాం. గతంలో ఇలాంటి కార్యక్రమాలంటూ ఏమీ లేవు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ధైర్యంగా అన్ని రకాలుగా అభివృద్ధి 2 కళ్ళుగా నడుపుతూ ఉన్నాడు. అభివృద్ధిలో కానీ పరిపాలనలో కానీ ఏది కూడా మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో కానీ అన్నీ కూడా టయానికి, పెన్షన్ కూడా ఒక రోజు లీవ్ వస్తుందంటే ముందు రోజు ఇస్తూ ఉన్నాం. టోటల్గా ఒక సంవత్సరానికి పెన్షన్లు 32,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వేల కోట్లు ఇచ్చే రాష్ట్రం ఏది లేదు. తమిళనాడు ఎత్తుకున్నా, కర్ణాటక ఎత్తుకున్నా, మహారాష్ట్ర ఎత్తుకున్నా అంతా 800, 1000, 1500 రూపాయలు 1000 కోట్ల లోపలే ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో 32,000 చిల్లర కోట్లు సంవత్సరానికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధిలో కూడా అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక తట్టడం మట్టేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు అన్ని దగ్గరలో కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఇది చూశారు, గతంలో ఎక్కడా కూడా ఒక రోడ్డు కూడా మరి ఒక తట్టడం మట్టేలా 5 సంవత్సరాలు చేయని దానివల్ల ఎక్కువగా గుంతల మహిమైపోయి అన్ని రోడ్లు. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనకి గవర్నమెంట్ ప్రారంభించడం మనకెంతో సంతోషం. మనకి మద్దతు ధర బయట దళారీ వ్యవస్థని ఖండించి మద్దతు ధర ఇచ్చే విధంగా ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుకు మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ఇవన్నీ మనకి ఎంతో సంతోషదాయకం. ఇదే విధంగా రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినాక 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో కూడా నగదు జమ అవుతుందని మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే రైతులందరూ దళారీ వ్యవస్థకి మోసపోకుండా అందరూ కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ ధాన్యాన్ని తీసుకొచ్చి దీన్ని అమ్ముకుని వాళ్ళ
పెట్టుబడులు కష్టం అంతా కేంద్రం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి దగ్గర ఈ రోజున కొనుగోలు కేంద్రాలు, రైతు ఒడ్లు కానీ ప్రతి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశారు. కాబట్టి ప్రభుత్వం రైతులకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కేంద్రాలని ఈ రోజున ప్రారంభం చేయడం జరిగింది. దానికి మన గౌరవ శాసనసభ్యులు గురువుల రామకృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, మీరు రైతులు కూడా ఇక్కడికి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య నాయుడు, ఏఎంసీ చైర్మన్ వాణి, జడ్పీటీసీ సభ్యుడు పోలయ్య, సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు సురేంద్ర, కేపీ రాజు, హర్నాథ్ రెడ్డి, కందాటి విజయ రాఘవరెడ్డి, స్వర్ణ విజయరెడ్డి, దొమ్మరాజు వెంకటేశ్వర రెడ్డి, వెంకటకృష్ణరాజు, అమినేని రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా అనేక సేవలు అందుతున్నాయని అందరూ అవగాహన కలిగి ఉండాలని ఈఎస్ఐ రాయలసీమ జేడీ డాక్టర్ పద్మజ సూచించారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రిని ఆమె తనిఖీ చేశారు. పట్టణంలోని గమ్మడపాలెం ప్రాంతంలో ఏర్పాటైన ఈఎస్ఐ ఆసుపత్రిని రాయలసీమ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి వైద్య సేవలు, మందుల నిల్వల గురించి వైద్యాధికారి డాక్టర్ కిషోర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేడీ పద్మజ మాట్లాడుతూ ఈఎస్ఐ ఆసుపత్రిలో కంపెనీలో పనిచేసే కార్మికులకు అనేక సౌకర్యాలు ఉన్నాయన్నారు. వాటి గురించి కార్మికులకు తెలిసేలా క్యాంపులు నిర్వహించి అవగాహన కలిగిస్తామని తెలిపారు. ఇక్కడ ఏంటంటే గూడూరులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొంచెం అవేర్నెస్ తెలియడం లేదు ఫ్యాక్టరీ వర్కర్స్కి వాళ్ళకి. సో మేమేమి చేద్దాం అనుకుంటున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి పర్మిషన్ వచ్చింది అన్ని చోట్ల క్యాంప్ చేసి అవేర్నెస్ చేయమని. సో అవేర్నెస్ క్యాంప్ చేయడానికి ఫ్యాక్టరీస్ వాళ్ళు కూడా అంత సుముఖంగా లేరు. కాకపోతే వాళ్ళు కూడా దీని ఇంపార్టెన్స్ తెలుసుకుంటే, ఎందుకంటే మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైం స్పెషలిస్ట్ సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళు ఊరికినే లీవుల కోసం రాకుండా ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ ఏం అవైలబిలిటీ ఉంది, తర్వాత వేరే హాస్పిటల్స్కి వెళ్తే రియంబర్స్మెంట్ ఫెసిలిటీస్ ఏంటి, టైఅప్ హాస్పిటల్స్ లిస్టులు, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఈఎస్ఐలో. సో ఇలాంటివి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కొంచెం పేషెంట్స్ని ఐపీస్ని ఎడ్యుకేట్ చేసి మమ్మల్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి క్యాంప్స్ అవి వాళ్ళ క్యాంపస్లో అరేంజ్ చేయించుకుంటే వాళ్ళకి కూడా బెనిఫిట్గా ఉంటుంది. అదొకటే ఇక్కడ మేము చూస్తున్నాము. అలాగే ఇక్కడ స్టాఫ్ అంతా బాగానే ఉన్నారు. ఓకే, హాస్పిటల్ కూడా వర్కింగ్ కండిషన్, డాక్టర్స్ అవైలబిలిటీ ఉంది. క్యాంప్స్ అంటే కూడా మేము ఎక్స్ట్రా డాక్టర్స్ని కూడా ఇక్కడికి వేస్తుంటాము. సో ఒక 4-5 సివిల్ సర్జన్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు కూడా సర్వీసెస్ అంతా యూజ్ చేసుకోమని చెప్పి మేము అక్కడిగా చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని అభివృద్ధి చేసే ప్రభుత్వం అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. సైదాపురం మండలం పాలూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, ఏఎంసీ చైర్మన్ వాణి తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సురేంద్ర, సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, నాయకులు కేపీ రాజు, మునినాయుడు, సుబ్బరామనాయుడు, వెంకటకృష్ణం రాజు, దిలీప్ కుమార్, భాస్కర్ నాయుడు, రాజశేఖర్ రాజు, విజయరాఘవరెడ్డి, విజయారెడ్డి, రమేష్ నాయుడు, ఏడీఏ శ్రీదేవి, ఏఓ హైమావతి తదితరులు పాల్గొన్నారు. స్వాగతం పలికినందుకు ఈ తెలియజేస్తున్నాను. ప్రీతమ నాయకుడు గారు ఈ యొక్క టీడీపీ నాయకులకి, ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకి, మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతుల ప్రభుత్వం. ఏమైతే చెప్పారో తూచా తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. మహిళా మతలు అందరూ కూడా ఉచిత బస్సుల్లో ప్రయాణం బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు. తల్లికి వందనం. గతంలో ఒక బిడ్డగా ఉండేది, ఈరోజు మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల లెక్కన ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. గతంలో ఒక కుటుంబం లేక ఒక బిడ్డగా అన్నారు, కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే
నలుగురున్నా కానీ నలుగురికి తల్లికి వందనం పడే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి చేస్తున్నాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రైతన్న మీకోసం ఏమైతే చెప్పారో కేంద్రం కానీ ఈరోజు రాష్ట్రం కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు మీ ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేయడం జరిగింది. కేంద్రం 6,000 ఇస్తే ఈ రాష్ట్రం కూడా 14,000 రూపాయలు ఇచ్చి ఈరోజు మీ అందరినీ కూడా పంటలకి పెట్టుబడి వచ్చే విధంగా 3 దఫాలుగా మీ ఖాతాలో డబ్బులు వేసి మీకు పంటలకి ఎరువులు కానీ ఏమైనా కొనుక్కునే విధంగా కూడా ఏర్పాటు చేసిందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ప్రతి మహిళకి 1,500 రూపాయలు చెప్పాం. అది కూడా త్వరలోనే ఎదురు వేస్తున్నారు. తొందరలో అవి కూడా పనులు మొదలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మన గౌరవ శాసనసభ్యులు ఎక్కడ వీలైనంత వరకు నిధులు తెచ్చి ప్రతి దగ్గర పనులు చేయాలి. బిల్డింగ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదైనా కానీ పనిచేసేదానికి ముందున్నటువంటి నాయకుడు మన కురుగుండ రామకృష్ణ గారు. కాబట్టి అభివృద్ధిలో ముందున్నాం మనం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా నూతన పిఆర్సీ కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు దీక్షలు ప్రారంభించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రవి తదితరులు మాట్లాడుతూ నూతన ప్రభుత్వాలు వచ్చినప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా నేటికి పరిష్కారం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా పీఆర్సీ కమిషన్ వేయలేదని, కోట్ల రూపాయల బకాయిలు ఉపాధ్యాయులకు చెల్లించలేదని పేర్కొన్నారు. 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా నిరాహార దీక్ష ప్రారంభించారు. అందులో భాగంగా గూడూరు నియోజకవర్గ స్థాయిలో గూడూరు, కోట, సైదాపురం, చిల్లకూరు మండలాల నుంచి ఇక్కడ యూటీఎఫ్ ఉపాధ్యాయులు, కార్యకర్తలు, నాయకులు వచ్చేశారు. వారందరితో మేము ఇక్కడ ఈరోజు ధర్నా శిబిరాన్ని ప్రారంభించాం. ఈ రోజు మా నిరాహార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు గవర్నమెంట్ అంటే నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇంతవరకు మాకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. యాక్చువల్గా ఏ గవర్నమెంట్ అయినా వచ్చి రాగానే ఐఆర్ ప్రకటిస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ మీద మేము ఎన్నో నమ్మకం, ఆశలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా గల్లంతు చేస్తూ ఇంతవరకు కూడా ఐఆర్ని ప్రకటించకపోవడం, పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. అదేవిధంగా దాదాపు 32,000 కోట్ల ఆర్థిక బకాయిలు ఉంటే ఇంతవరకు వాటిల్ని చెల్లించాలనేటువంటి ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు మా నాయకులు చెప్పారు ఏంటంటే కారుణ్య నియామకాలు. చాలా మంది కోవిడ్ సమయంలో మరణించారు. వారి కుటుంబ సభ్యులు చాలా మందికి ఉద్యోగాలు లేక ఉన్నారు. ఆ యొక్క కుటుంబాలని ఆదుకోవాలని పట్టించుకోకపోగా విధి లేని పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చి ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. చాలా కాలంగా గత ప్రభుత్వ హయాం నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రకాల అనేక సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయి. సాధారణంగా ఉపాధ్యాయులు మేము ధర్నా చేసేటప్పుడు కేవలం ఆర్థిక సమస్యలు కాకుండా విద్యార్థుల సమస్యలు, ప్రజా సమస్యలు అన్నీ కూడా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా ప్రత్యేకంగా ఆర్థిక సమస్యల మీదనే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఈరోజు ఇక్కడ ఈ నిరాహార దీక్ష కార్యక్రమం అనేది జరుపుతూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హామీ ఇచ్చాడు. ఆ యొక్క సిపిఎస్ రద్దు మీద ఎటువంటి రోడ్ మ్యాప్ ప్రకటించలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 57/1/2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయులు సిపిఎస్ పరిధిలోకి వస్తాడు. అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 57 విడుదల చేసి ఆ 16 రాష్ట్రాలు ఆ జీవోని అడ్డం పెట్టుకొని అన్ని మిగతా రాష్ట్రాల్లో ఆ యొక్క 2004 తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే వాళ్ళకి ఆ పాత పెన్షన్ల పరిధిలోకి తీసుకొచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు తీసుకొస్తాం, అప్పుడు తీసుకొస్తాం అని చెప్పేసి
మేనమాషాలు లెక్కించి ఆ వివరాలు తీసుకుంటూ ఉంది కానీ ఇంతవరకు ఆ యొక్క ఫైలు ఆ యొక్క ఆమోదానికి నోచుకోలేదు. రాష్ట్రంలో దాదాపు 11,500 మంది ఉపాధ్యాయులు. ఈ దీక్షలో యూనియన్ నాయకులు ఖాజావలి, జనార్దన్, సుధీర్, కోటేశ్వరరావు, వాసుదేవరావు, ప్రసాద్, మురళి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి గడియారం స్తంభం మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నాయకులు, కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. అక్కడ ధర్నా నిర్వహించారు. పేదల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా హామీని నెరవేర్చలేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు సాగు భూమిని పంపిణీ చేయాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గూడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గూడూరు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేయడం జరుగుతోంది. ఈ రోజు ఇదే మేము అడగలా, మేము ఎప్పటి నుంచో 100 సంవత్సరాలుగా పేదలకి గూడు నీడ ఉండాలని చెప్పి, విద్యా వైద్యం ఉండాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు 100 సంవత్సరాలకు ఉద్యమాలు చేస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో 1 సెంటు, అదే విలేజ్లో 1.5 సెంటు ఇచ్చారు. దీంట్లో ఒక సామాన్య కుటుంబం జీవించాలంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. మేము కానీ అధికారంలోకి వస్తే, మాకు కానీ ఓట్లేసి మా ఎమ్మెల్యేలు గెలిపిస్తే, చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తే, కూటమి ప్రభుత్వాన్ని అధికారులు గారు కూర్చోబెడితే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఊరూరే తిరిగి చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అవుతా ఉంది. మేము ఇప్పటికీ మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం నెరవేర్చాలని దరిదాపు సచివాలయాల కాడి నుంచి ఎంఆర్ఓ ఆఫీసులు, సబ్ కలెక్టర్ ఆఫీసులు, జాయింట్ కలెక్టర్లు, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. వందలాది మంది పేదలు ఇళ్ల స్థలాలు లేవని చెప్పి, ఇల్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు మహాప్రభు అని చెప్పి అధికారుల కాడికి కాళ్ళరిగా చుట్టూ తిరుగుతూ ఉన్నా కానీ ఈరోజు అధికారులు నామకే వాసుగా అర్జీలు తీసుకొని పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ కానీ, గవర్నమెంట్ ఎక్కడైతే వెరిఫై చేయమన్నారో ఎక్కడ కూడా పాటించే పరిస్థితి ఈరోజు అధికారులు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు రాజకీయ నాయకులు వాగ్దానాలను అమలుపరచమని చెప్పి మేము సిపిఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసులు, అదే మున్సిపల్ ఆఫీసులు, మండల ఆఫీసులు, ఆర్టీఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేపడతా ఉన్నాం. అయితే ఇది ఈ రోజు ఒక రోజుతో అయ్యేది కాదు. ఇది 4వ సూరి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 4వ సూరి. మేమేందంటే ఇళ్ల స్థలాల మీద ఆందోళన చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకనంటే మన రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచమని చెప్పి మాత్రమే మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పల్లెల్లో 3 సెంట్లు, టౌన్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారం లేనటువంటి వాళ్ళందరూ కూడా అనేక మంది అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా ఆ ఇచ్చినటువంటి అప్లికేషన్లు వెరిఫికేషన్ కూడా చేయలే. ఎక్కడ ఇచ్చినామో అక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ వాగ్దానాలు అమలుపరచకుండా ఉన్నటువంటి భూమినంతా భూమాఫియా అనేక రకాలుగా దోచుకుంటా ఉంది. ఇక్కడ డస్ట్బిన్లలో ఉన్నట్టున్నాయి. అధికారులు స్పందించి వెంటనే ఆ అర్జీల్ని పరిశీలించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ప్రభుత్వం చెప్పినట్టు 4 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకునేలాగా సహకరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణంలో మరీ దయనీయంగా ఉంది పరిస్థితి, పేద మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి. పట్టణంలో మీ అందరికీ తెలిసిందే, పట్టణంలో ఏంటంటే ఇక్కడ ఉండే చాలామందికి సొంత ఇల్లు లేవు, అద్దె ఇళ్ళలో ఉంటున్నారు. అద్దెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఈ టైంలో అందరికీ సహకరించి మీరు మీ పథకాలని కానీ సక్రమంగా అమలు చేస్తే అందరూ మీకు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడైతే ఏదైతే మేము ఉద్యమం చేస్తున్నామో ఈ ఉద్యమం 100%
ఈ కార్యక్రమంలో నాయకులు జమాలుల్లా, రమేష్, నారాయణ, సునీల్, గోపాల్, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, యశ్వంత్, రిజ్వాన్, శశ్రీ, రాజా తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకులను పరిశుభ్రపరిచి ప్రజలకు నీటి సరఫరా అందించాలని RWS ఏఈ మనోజ్ తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జల్ ఉత్సవ్ కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఈ మనోజ్ మాట్లాడుతూ ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి సూచనల మేరకు గ్రామీణ నీటి సరఫరా గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీ ఆర్డి వెంకటరమణ, కార్యదర్శి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇంకా వాటర్ క్వాలిటీ యొక్క ఇంపార్టెన్స్ అది PR1 యాప్లో WQMIS యాప్లో ఎట్లా రిజల్ట్స్ అప్లోడ్ చేయాలి సరే ఇన్ఛార్జ్ జీపీఎల్కి ఎట్లా చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ ఈఎన్సీ మేడం గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో FTK కిట్ ద్వారా అంటే ఫీల్డ్ టెస్టింగ్ కిట్ ద్వారా నీటిని ఎలా టెస్ట్ చేయాలో వివరించమని ప్రతి ఒక్క ఏఈ గారికి ఆదేశాలు ఇచ్చిన్నారు. వాటికి ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీని మరియు ఇంజనీరింగ్ ఎస్టేట్ని పాల్గొనమని చెప్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం FTK కిట్ ద్వారా 8 రకాల టెస్టులు వాటర్లో ఎలా చేయాలన్నది ఈ కిట్ ద్వారా మనం తెలుసుకుంటాము. దీనిలో మనం ఫ్లోరైడ్స్, రెసిడ్యువల్ క్లోరిన్, నైట్రేట్స్, ఫ్లోరైడ్స్, మరి టోటల్ హార్డ్నెట్స్, pH వాల్యూ, ఆల్కలినిటీ ఇలాంటివి 8 రకాల టెస్టులు దీని ద్వారా చేస్తాము. చేసిన తర్వాత మనకి ఆన్లైన్లో వాటి యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేయడం కోసమని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఒక లాగిన్ ఇచ్చి ఆ లాగిన్ ద్వారా మన నీటికి ఎంత వాల్యూ వచ్చింది, సరైన నీటి లిమిట్స్లో ఉన్నాయా లేదా, మన IS కోడ్ 10500 ప్రకారం మనం కరెక్ట్గా నీటిని ఇస్తున్నామా లేదా, పోర్టబుల్ వాటర్ని ఇస్తున్నామా లేదా అన్నది రికార్డ్స్లో మెయింటైన్ చేయడానికి వాళ్ళకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్లు ఇచ్చున్నారు. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్స్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఇంటికి తాగునీటి, సురక్షితమైనటువంటి తాగునీటిని అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ వాల్యూస్ PR1 యాప్లో మరియు WQMIS వెబ్సైట్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి అన్నది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలియజేసుకున్నాము. అదేవిధంగా మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి ప్రతి 15 రోజులకి మన ట్యాంకుని శుభ్రపరిచేటట్టు మరియు ప్రతిరోజు క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే సప్లై చేసే విధంగా ఎలా చేయాలి అన్నది ప్రాసెస్ నేర్పించడం జరిగింది. ప్రపంచ టీబీ వ్యాధి దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గూడూరుకు చెందిన సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ ఉత్తమ వైద్యుల ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. టీబీ వ్యాధి నివారణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ శైలజ, తిరుపతి రుయా ఆసుపత్రి పల్మనాలజీ విభాగపు అధిపతి డాక్టర్ సుబ్బారావుల చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ తనకు వరుసగా 8 సార్లు టీబీ వ్యాధి నివారణలో ఉత్తమ వైద్యుల ప్రశంసా పత్రాన్ని అందుకున్నానని, అందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పడియాల వేణుగోపాల్ జ్ఞాపకార్థం పడియాల విజయ, భారతమ్మ, పార్థ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు 24/3/2026 ఈరోజు ఉభయదాతలుగా స్వర్గీయ శ్రీ పడియాల వేణుగోపాలయ్య గారి జ్ఞాపకార్థం శ్రీమతి పడియాల విజయభారతమ్మ గారు, వారి కుమారుడు పడియాల శ్రీహరి నాయుడు, వారి అర్ధానికి వచ్చి పడియాల జ్యోష్ణ గారు, వారి కుమారుడు పార్థు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం మనకు ఒక ఉభయం మనకి ఇస్తారు పేదలకు అన్నదానం కోసంగా వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం. కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్ని గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని పోలేరమ్మను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మా పంచామృతం పెడుతున్నారా ఎవరన్నా? ఒకరొకరు అడుగుతుంటారు నాన్న పని పెంచుకోకండి. చూడమా పోయిందంటే సాయి జానకిరాంపేటలో ఓం శ్రీ 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 పోలేరమ్మ ఒక దేవాలయంలో అమ్మవారు కొలువై ఉండడం ఇది 15వ వార్షికోత్సవము. ఈ యొక్క పోలేరమ్మ ఇక్కడ సుమారు 40 సంవత్సరాలుగా ఆమె కొలువై ఉంది. వెంకటగిరిలో పెద్ద పోలేరమ్మ మన యొక్క జిల్లాకే పెద్ద పోలేరమ్మగా ఉంటే మన గూడూరులో ఈ పోలేరమ్మ మన గూడూరుకే కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారంగా అనేక కోరికలు తీరుస్తూ రంగరంగ వైభవంగా ఈ సంవత్సరం 15వ వార్షికోత్సవం సందర్భంగా సుమారు 15 రోజులు ఉభయాలు పూజలు అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు 15వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా స్త్రీల సౌభాగ్యం కోసం బ్రహ్మాండమైనటువంటి అనేక పూజలు నిర్వహించి గోపూజ చేసి ఈరోజు మధ్యాహ్నం అన్నప్రసాదం సుమారు 1000 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రికి లలిత కళలు ఇక్కడ ప్రదర్శించబడుతుంది. కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ పోలేరమ్మ దగ్గరికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,251 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,06,008 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,42,000 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 231 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరించి సకాలంలో నగదు జమ చేస్తాం. సైదాపురంలోని సొసైటీ కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా కార్మికులకు వైద్య సేవలు అందిస్తాం. గూడూరు పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డు పరిశీలించిన రాయలసీమ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ. ఉపాధ్యాయ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన యూటీఎఫ్ నాయకులు, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. గూడూరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన సిపిఐ నాయకులు, కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.